హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ పండు మిరగాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, పండు మిరగాయలు పచ్చడి చేయాలనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పెద్దమ్మే చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం మాకు వచ్చింది ఆ డ్యూటీ చేయటం. మా పెద్దమ్మ ఇక్కడ ఉండకపోవటం వలన మేమే పట్టాల్సి వస్తుంది ప్రతిదీ. ఏం చేస్తాం, ఆమె అక్కడ ఉండి మాకు ఇక్కడ ఇబ్బంది పెడుతుంది. కానీ కష్టం అనుకుంటే ఎట్లా? మన పని మనం తప్పదు, మనది మనం చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు, ఎవరో చేస్తారు అని కూడా ఆశపడకూడదు. మనకి దేవుడు చేతులు కాళ్ళు ఇచ్చినంత వరకు మనది మనమే చేసుకోవాలి. అదే నేను అనుకుంటాను. ఒకళ్ళు చేసినా కూడా నాకైతే ఇష్టం ఉండదు, నిజం చెప్పాలి అంటే. మన పని మనమే చేసుకోవాలి. ఆ పొండు మిరగాయలు ఏమైనా మందు అవైనా కొట్టుంటారేమోనని చెప్పేసేసి కొంతమంది కడిగి ఎండబెట్టి తుడుచుకుంటారంట. అది వేరే వాళ్ళ స్టైలు. మా ఊరిలో వచ్చేపాటికి చాలామంది కాయల్ని తుడిచి తొక్కు తీస్తారు, చాలామంది అలానే చేస్తారు. ఇంకా మా అమ్మ కూడా అలానే చేసింది. మా అమ్మ పని చేసే కాడైతే కడిగి తుడుచుకుంటారంట, అది వాళ్ళ ఇష్టము. మా అమ్మ అంత టైం అయితే అవ్వదు, వద్దులే అసలే అని చెప్పేసేసి తుడవమని చెప్పింది. మధ్యలో అమ్మకు ఆకలేసిందంట, పాపం పని నుంచి వచ్చేపటికే లేట్ అయిపోయింది, తినటానికి ఇంకా లేట్ అయిపోతుంది. అవి తర్వాత వద్దులే, ఫస్ట్ అన్నం తినైతే అని చెప్పేశాను. అమ్మ అయితే మంచిగా ఇంకా అన్నం తినేసింది. మా అమ్మే సగం ఒలిచింది. అవేంటంటే మంట పుడతాయి అంట పట్టుకుంటేనే. నాకు భయం వేసింది, చాలా ఆలోచించాను. అమ్మ మళ్ళీ పట్టుకుంటే నేను చిన్న గాయమే తట్టుకొని ఇంక ఈ మంటలు ఇవని మనం ఏం తట్టుకుంటాము. సరేలే, ఒక్కటే చేసుకోలేకపోతుంది అంటుందని ఇంకా నేను కూడా వెళ్ళాను. అప్పటికే కాయలు మంచిగా ఏమైనా బూజు కానీ ఏమైనా ఉన్న కాయలు తీసి పక్కన పెట్టేసేసుకొని మిగతా కాయలు నిదానంగా శుభ్రంగా తుడుచుకొని వాటికి తొక్కు తీసేసే అని చెప్పింది. అవి మొత్తం ఎన్ని అంటే 3 కేజీలన్నర అంట. మా పెద్దమ్మ కొంచెం, మా పెద్దమ్మ ఉండే చోటకైతే తీసుకెళ్తానని అంది. లేదంటే అంత పచ్చడి మనమైనా ఏం చేసుకుంటాం చెప్పండి. ఈ రోజుల్లో పచ్చళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయినాయి తినటం, వేడి చేస్తుందని చెప్పేసేసి. చిన్న చిన్న పిల్లలకి వేడి చేస్తుంది, పెద్దోళ్ళకి వేడి చేస్తుంది. ఏది తిన్నా గ్యాస్ వస్తుంది చాలామందికి అయితే. చివరికి నాకు కూడా ఏది తిన్నా పడట్లేదు, వామిటింగ్ అయిపోతుంది. కర్రీసే వామిటింగ్ అయిపోతుంది అంటే ఇంకా పచ్చళ్ళు చెప్పండి. వేడి చేసేసి ఇంకా వచ్చేది మనకి ఎండాకాలము. ఇంకా కాకపోతే పచ్చళ్ళు అనేది మనకు అవసరం అవుతాయి, కానీ ఎంత తినాలో అంతే తినాలి, ఒక లిమిట్లో తినాలి. ఉన్నాయిలే అని చెప్పేసేసి కూరలు ఉన్నాయిగా, కూరలు లేవు అని చెప్పేసేసి పచ్చళ్ళు వేసుకొని తినటాలు అట్లా వద్దు. మనం చక్కగా కూర వండుకొని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ టేస్ట్ వేరుంటుంది. పొండుమిరకాయల పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మా పెద్దమ్మ ఉంటే ఎన్ని పచ్చళ్ళు పట్టేదో. మా అమ్మకి చాలా బద్ధకం పచ్చళ్ళు పట్టాలంటే, ఏది చేయదు. ఇంట్లో పని చేయకమంటే పని చేసుకొచ్చిద్ది, లేదంటే బయట పని చేయమన్నా పని చేసిద్ది. అంతేగాని ఇట్లాంటి పనులు చేయాలంటే మహాబద్ధకం. మా పెద్దమ్మేమో ఇంట్లో పని చేయమంటే ఇంట్లో పని చేయదు, ఈ పచ్చళ్ళు ఇవి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇద్దరు ఫుల్ ఆపోజిట్, వ్యతిరేకం ఇద్దరు. ఆమె పని చేయదు, ఏమో ఇది చేయదు, అట్లా ఉంటుంది. కానీ ఏమో ఎట్లా ఉన్నా లాస్ట్కి అయితే కలిసే చేసుకోవాలి కదా అక్క చెల్లెళ్ళు అనేది. సో ఇంకా ఆమె వేరే చోట ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇది పట్టండి, తర్వాత నేను వచ్చినాక మళ్ళీ నేను కొన్ని పడతాను అని చెప్పింది. శివరాత్రికి వస్తానన్నారు, చూద్దాం ఏమవుతుందో. వస్తే కనుకుండా తప్పకుండా వీడియో పెడతాను మీకోసం. శివరాత్రికి మేము ఎక్కడికి వెళ్తాము, అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఆ రోజు ఎలా గడుస్తుంది అనేది కూడా నేను వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. మీరు మహా అయితే పెద్ద సహాయం చేసేది ఏముండదు, ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాలాంటి మంది ఇంకెంతోమంది యూట్యూబర్స్ మీ ముందుకు వస్తారు. నేను ఎట్లా ఉంటాను అంటే, నా గురించి ఎవరికైనా చెప్పుకోవాలి అంటే చాలా ఇది అంటే, నేను ఎట్లన్నా ఉండని, అది నా వరకే. అంటే నేను ఎలా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, నాకేదైనా లోటు అనుకో, ఏదైనా లేదు అనుకో, నా పరిస్థితి ఇలా, నేను ఇట్లా ఉంటాను అని చెప్పుకోవాలి అంటే నాకు నచ్చదు. అంటే నేను లేని దాన్ని, లేకపోతే నాకు మిడిల్ క్లాస్ అమ్మాయిని ఇట్లా చెప్పుకోవాలి అంటే అసలు నాకు నచ్చదు. కానీ నేను ఒక యూట్యూబ్ క్రియేట్ చేసినాక, నేను ఒక యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాక, నాకు ప్రతి విషయము నా లైఫ్లో జరిగింది మీతో చెప్పుకోవాలి అనేది ఒక మైండ్ సెట్లో పెట్టుకున్నాను. ఎందుకు అంటే, నా
గురించి మొత్తం మీకు తెలిసి ఉండాలి. నేనేంటి అనేది ఒక స్ట్రాంగ్గా ఎట్లా నిలబడ్డాను, నేనేంటి అనేది మీకు తెలియాలి. సో అందుకే నేను ప్రతిదీ ఏ టు జెడ్ నా లైఫ్లో జరిగిన ప్రతిదీ నేను చెప్పాలనే అనుకుంటాను. ఒకప్పుడు సిగ్గుపడేదాన్ని, నేను చెప్పుకోవాలంటే నా గురించి చెప్పుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిదానికి చెప్పడానికే నేను ముందుకు వస్తున్నాను. ముందు ముందు వీడియోస్లో నేనేంటి, నా స్టోరీ ఏంటి, నా బయోడేటా ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి కొంచెం మామూలుగానే డైలీ నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి మంచి మంచి వీడియోస్తోనే వస్తాను. ప్రస్తుతానికైతే మీలో ఎంతమంది పొండుమిరకాయల పచ్చడి పట్టారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ స్టైల్లో మీరు ఎలా పట్టుకుంటారో కూడా చెప్పండి. మేమైతే నాకు కొలతలు తెలియదు, మా మమ్మీ వాళ్ళకి తెలుసు. నాకైతే కొలతల గురించి అయితే ఏం తెలియదు, ఎందుకంటే మనం ఇంకా ఆ ఏజ్కి వెళ్ళలేదు కాబట్టి. ఇవి కూడా 3 కేజీలన్నర అని ఎలా చెప్పగలిగాను అంటే మమ్మీ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఇంకా వాటిలో ఉప్పు వేశారు, చింతపండు అవి కూడా వేశారు. తొక్కుతారంట వీటిని, కాసేపు ఎండబెట్టు అని చెప్పింది. ఎండలో పెట్టకూడదు, ఎండబెట్టు అంటే నీరు పోతుందంట. ఇంకా నేను కాసేపు పట్ట మీదే మంచిగా అటు ఇటుగా పెట్టాను, జరిపేశాను నీట్గా. తొక్కులు సగానికి సగం పోయినాయి. 3 కేజీలన్నర అంటే కనీసం 3 కేజీలు ఉంటాయేమో, మహా అయితే అవుతాయేమో నేను అనుకోవటం. ఇవి ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని మంచిగా నూరాలి, దంచాలి. అదే పెద్ద కర్రతో ఉంటుంది కదా, ఏదో సినిమాలో ఉంటుంది సేమ్ అట్లానే దంచాలి. కాసేపు అట్లా పెట్టాను. మా మమ్మీ నా మీద ఏదో జోకులు వేస్తుంది, ఏదో వేసింది, నాకు గుర్తు రావట్లేదు. నవ్వాను. నాకు ఇంకా ఆ తొక్కులన్నీ ఏమైనా ఉపయోగపడతాయా అని అడిగాను, కానీ అవి ఏమి ఉపయోగపడవు అని చెప్పింది. ఇంకా పట్టాల్సిన పచ్చళ్ళు అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి శివరాత్రి వెళ్ళిపోయే పాటకి మిరగాయలు అనేది నీరు పోతే బాగోదండ పచ్చడి. సో అందుకని ముందుగానే పచ్చడి పట్టాలని చెప్పేసి మా పెద్దమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేసి చావదొబ్బుతుంది మమ్మల్ని. ఇంకా అందుకే ఇట్లా కాదులని చెప్పేసి ఇంకా పట్టడానికి మా అమ్మ ఇంకా ఎండుమిరగాయలను అయితే తెప్పించేసింది పట్టడానికి. ఇవేం చేస్తుందంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పాను కదా, వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని ఎందుకు అంటున్నానంటే మాది రోలు చిన్నది, దీంట్లో పట్టినా కూడా బాగోదు. సో ఏం చేయాలి అంటే పెద్ద రోలు కావాలి, పెద్ద రోలు లేదు మా దగ్గర. సో ఎప్పుడైనా ఏ పచ్చళ్ళు అయినా రుబ్బాలన్నా, టమాటా అట్లా ఏ రుబ్బాలన్నా కూడా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి మనం కొంచెం ఎక్కువ బాగుంటాము వాళ్ళ ఇళ్ళ దగ్గరికే తీసుకెళ్తాం మ్యాక్సిమం. మా పెద్దమ్మ అయితే ఎక్కువ తీసుకెళ్తుంది. సో ఇంకా అవి తీసుకెళ్ళటానికి అవన్నీ మంచిగా మూటలు కట్టేసేసింది. ఇంకా వాటిలో ఇదేమో పచ్చడి పెట్టడానికని డబ్బా, మిగతాదేమో ఉప్పు చింతపండు అవి పెట్టింది. బాగా అవసరం లేదంట, కచ్చాబచ్చా దంచితే సరిపోతుందని చెప్పింది. నేను పచ్చళ్ళలో కూడా అన్ని పచ్చళ్ళు పెద్దగా తినను, మామిడికాయ పచ్చడి తప్ప ఇంకా ఏం తినను. కానీ పొండి మిరగాయల పచ్చడి మాత్రం ఒక 4 months బ్యాక్ ఎవరో ఇచ్చి పంపించారంట మా అమ్మకి తెలిసిన వాళ్ళు. అయితే తిన్నాను, చాలా బాగుంది. ఇంట్లో దానికన్నా కూడా బయట వాళ్ళది ఇంకా బాగుంది, నాకు బాగా అనిపించింది. ఇంకా అప్పుడు మాత్రం 2 months దాకా తిన్నాను బాగా. ఇంక అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా నాకు ఇచ్చారు దంచమ్మ అని చెప్పేసి. నాకు చూడటానికి ఫస్ట్లో చూడటానికి బాగానే ఉంది, కానీ దంచేటప్పుడు సీన్ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. నేను వీడియో కూడా తీయలేకపోయాను. ఇంకా ఉప్పు కొలుస్తున్నారు ఆంటీ వాళ్ళు, తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే. అవి ఎంతో కొలుస్తారు, ఇంకా అవన్నీ మనకు తెలియదు. నేను ఇంకా వీడియో అయితే తీయలేదులే, తర్వాత అయితే తీసా. లాస్ట్కి నా చేత దంచిచ్చారు, చివరికి అల్లాడాను నేనైతే దంచలేక. నేను మాత్రం ఇంకా నెక్స్ట్ వాయికి అయితే నా వల్ల కాదమ్మా బాబు అని చెప్పాను. ఇంక మా అమ్మాయి దంచుకుంది. ఏంటి మరీ దారుణం, అవి ఎక్కడ దంచుతాం మనము ఈ రోజుల్లో, ఏడ దంచేది. దంచినాక ఇట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి, మళ్ళీ 3 రోజుల తర్వాత అయితే రుబ్బాలంట. ఇంకెట్లా వచ్చిద్దో ఏంటో. ఫైనల్గా అయితే పచ్చడి అయితే కంప్లీట్ చేసేసాము.